హలో కామ్రేడ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ 90s. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఒక బుక్కు సంబంధించినది. ఆ బుక్ ఏమిటంటే అసలు కర్ణుడు అర్జునుడు ఎవరు? కర్ణుడు అర్జునుడు మహాభారతంలో అతిరథ మహారథులు వీరు కూడా ఒకడు. వీళ్ళు అన్నదమ్ములు, కుంతీదేవి పుత్రుడు. కుంతీదేవికి దుర్వాస మహర్షి తన ఆతిథ్యం మెచ్చి ఒక మంత్రాన్ని వరంగా ఇస్తాడు. ఆ వరం ఏమిటంటే తను ఏ దేవుడిని అయితే తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తుందో ఆ దేవుడు వచ్చి తన అంశతో ఉన్న బిడ్డను వరంగా ఇచ్చి వెళ్తాడు. ఆ మంత్రం 5 సార్లు మాత్రమే పనిచేస్తుంది. కుంతీదేవి పెళ్లి కాకముందరే ఆ మంత్రాన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి సూర్య భగవానుడిని తలుచుకొని ఆ మంత్రం జపిస్తుంది. సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవి చేతిలో తన బిడ్డను పెట్టి వెళ్ళిపోతాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, సహజ బంగారు కవచ కుండలాలతో దగదగ మెరిసిపోతున్న సూర్యపుత్రుడు మన కర్ణుడు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే పెళ్లి కాకముందే బిడ్డను కనిందని సమాజం ఏమనుకుంటుందని భయపడి ఆ బిడ్డను నదిలో వదిలేస్తుంది. మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు కర్ణుడిని తన సొంత తల్లిదండ్రులు పెంచి ఉంటే కర్ణుడు ఎంతటి పరాక్రమవంతుడు, ఎంతటి వీరుడయ్యేవాడో మీ ఊరికే వదిలేస్తున్నాం. అసలు ఇంద్రుడికే తన బంగారు కవచ కుండాలాలు దానం చేయకపోయి ఉంటే కర్ణుడు మరణించేవాడే కాదు. ఆ బంగారు కవచ కుండాలాలు ఎంతటి శక్తివంతమైనటో మీకు తెలుసా? సాక్షాత్ విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా విరగొట్టలేనంత శక్తివంతమైనటి ఆ బంగారు కవచ కుండలాలు. యావత్ భూమండలాన్ని పరిపాలించగల సామర్థ్యుడు మన కర్ణుడు. మెయిన్ టాపిక్లోకి వెళ్తే కుంతీదేవికి పాండురాజుతో పెళ్ళవుతుంది. పాండురాజుకు 2 భార్యలు, కుంతీదేవి ఇంకా మాధురీదేవి. పాండురాజుకు ఒక శాపం ఉంటుంది. ఎప్పుడైతే తన భార్యలతో కలుస్తాడో అప్పుడు తను మరణిస్తాడు. కానీ పాండురాజు తన వారసుల కోసం చింతిస్తుంటాడు. అప్పుడు కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గుర్తుకొస్తుంది. అదే విషయం వెళ్ళి పాండురాజుతో చెబుతుంది. పాండురాజు తన వారసుల కోసం సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు కుంతీదేవి యమధర్మరాజుతో ధర్మరాజుని, ఇంద్రుడితో అర్జునుడిని, వాయుదేవునితో భీముడిని పొందుతుంది. ఇక్కడ మాధురీదేవి తనకు పిల్లలు లేరని చెప్పి బాధపడుతుంటే కుంతీదేవి వెళ్ళి ఆ మంత్రాన్ని ఒకసారి జపించమని చెప్పి మాధురీదేవితో చెబుతుంది. అప్పుడు మాధురీదేవి తనకు 2 పిల్లలు కావాలని చెప్పేసి అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులను పొందుతుంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు, వీరిని పంచ పాండవులు అంటారు. పాండవులంతా ఒక ఎత్తు, అర్జునుడు ఒకడే ఒక ఎత్తు. అర్జునుడు లాంటి మహావీరుడు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టడు కూడా. ఇంకా యుద్ధం అంటే పెద్ద పులిలాగా మీద పడి చీల్చి చెండాడినట్లే ఉంటుంది. పద్మ వ్యూహం ఛేదించగలిగినట్టు వాడు గాంధీవధారి, ఇంద్రుడి పుత్రుడు మన అర్జునుడు. కర్ణుడు గొప్పన, అర్జునుడు గొప్పన తెలుసుకోవాలంటే వాళ్ళు చేసిన యుద్ధాలను బట్టి మనం తెలుసుకుందాం. మొదటి సందర్భం, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అని చెప్పి వాళ్ళు నేర్చుకున్న విద్యలని ప్రజలకి, గురువులకి చూపించడానికి పెడతాడు. అర్జునుడు తను నేర్చుకున్న విద్యలని ప్రదర్శిస్తుండగా అక్కడికి కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చి నేను కూడా నీతో సమానమే, నేను కూడా ప్రదర్శిస్తా అని చెప్పి ఇద్దరు ప్రదర్శిస్తుండగా కర్ణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి పోయినట్లు పోతాడు. అప్పుడు అక్కడున్న కృపాచార్యుడు నువ్వు ఎవరు అని కర్ణుని అడుగుతాడు. కర్ణుడు నేను సూతపుత్రుని అని చెప్పగా కృపాచార్యుడు ఇక్కడ సూతపుత్రులకి అర్హత లేదని చెప్పగా అక్కడున్న దుర్యోధనుడు ఇదే మంచి సమయం అనుకొని కర్ణుడిని అంగరాజ్యానికి రాజుని చేస్తాడు. ఇక్కడ కుంతీదేవి మొదటిసారి కర్ణుని చూసి తనకున్న కవచకుండలాలను బట్టి తన బిడ్డే అని గుర్తుపడుతుంది. ఈ సందర్భంలో కర్ణుడు ఇంకా అర్జునుడు ఇద్దరు సమానులే అని తెలుస్తుంది. రెండో సందర్భంలో ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ద్రుపదుని ఓడించి తీసుకురమ్మంటాడు. మొదటిగా కౌరవులు కర్ణుడు కలిసి వెళ్తారు. ద్రుపదుడు చాలా గొప్పవాడు. ద్రుపదుడి చేతిలో కౌరవులు కర్ణుడు ఓడిపోయి తిరిగి వస్తారు. తర్వాత అర్జునుడు, భీముడు వెళ్తారు. అర్జునుని, భీముని కూడా సులువుగా ఓడించచ్చు అనుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ ద్రుపదుని ఓడించి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొస్తారు. ఈ సందర్భంలో కర్ణుడు చేయలేని పని అర్జునుడు చేశాడు. సో ఇందులో అర్జునుడిదే పై చెయ్యి. మూడో సందర్భంలో పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్తారు. కౌరవులు అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానిద్దాం అనుకుంటారు. కానీ దారిలో చిత్రసేనుడు అనే గాంధర్వుడు వాళ్ళకి ఎదురవుతాడు. అతడు గాంధర్వ రాజ్యానికి రాజు. దుర్యోధనుడు చిత్రసేనుని అవమానిస్తాడు. అప్పుడు కౌరవులకి గాంధర్వులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో కౌరవులు చిత్తుగా ఓడిపోతారు. కర్ణుడు గాయపడి పారిపోతాడు. దుర్యోధనుడిని చిత్రసేనుడు బంధిస్తాడు. ఈ విషయం పాండవులకి తెలిసి ధర్మరాజు హస్తినాపుర రాజ్య మర్యాద పోతుందని చెప్పి అర్జునుడిని పిలిచి దుర్యోధనుడిని విడిపించుకురామని చెప్తాడు. అప్పుడు అర్జునుడు చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడిని విడిచిపెట్టమని చెప్తాడు. కానీ చిత్రసేనుడు అహంకారంతో యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపించుకు వెళ్ళు అని చెప్తాడు.
అప్పుడు అర్జునుడు యుద్ధం మొదలుపెట్టి అతి వీర భయంకరుడై ఆగ్నేయాస్త్రాన్ని వాడి 10 లక్షల మంది గాంధర్వ సైన్యాన్ని చంపి చిత్రసేనుడి దగ్గర నుంచి దుర్యోధనుని విడిపించి తీసుకొస్తాడు. ఇది అర్జునుడి లైఫ్లో రెండో గొప్ప యుద్ధం. నాలుగో సందర్భంలో పాండవులు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం చేస్తుంటాడు. మత్స్య అనే రాజ్యంలో నివసిస్తుంటాడు. ఆ రాజ్యానికి రాజు విరాట మహారాజు. అర్జునుడు బృహన్నల వేషంలో డాన్స్ టీచర్ గా ఉంటాడు. కౌరవులు ఆ రాజ్యం మీద పడి ఆవులను ఎత్తుకెళ్తుంటాడు. అప్పుడు విరాట మహారాజు కొడుకైన ఉత్తరుడు కౌరవుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జున్ని రథసారథిగా పెట్టుకొని వెళ్తాడు. మొదటి రోజు ఉత్తరుడు యుద్ధం చేయడు. రెండో రోజుకి అర్జునుడి అజ్ఞాతవాసం పూర్తవుతుంది. అప్పుడు ఉత్తరుడిని రథసారథిగా పెట్టుకొని అర్జునుడు కౌరవుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. కర్ణుడు, కౌరవులు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, ఇంకా దుర్యోధనుడు అందరిని చిత్తుగా ఓడించి ఆవులను వెనకలు తీసుకొని వస్తాడు. కర్ణుడు ఓడిపోయి పారిపోతాడు. ఇందులో కూడా అర్జునుడిదే పై చేయి. చివరి సందర్భం ఇది కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు. అర్జునుడు కర్ణుడి కళ్ళ ముందరే తన కన్న కొడుకుని చంపేస్తాడు. కర్ణుడికి పట్టరాని కోపం వచ్చి అర్జునుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇదే యుద్ధం కోసం దేవతలందరూ ఎదురు చూస్తుంటారు. యుద్ధం జరుగుతుండగా సడన్ గా కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోతుంది. కర్ణుడు ఎంత ప్రయత్నించినా అది బయటికి రాదు. ఇంకా అప్పుడు కర్ణుడికి అర్థమవుతుంది, బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం ఇప్పుడు పనిచేస్తుంది. ఇంకా కర్ణుడు చేసేదేం లేక కింద నుంచే యుద్ధం చేస్తాడు. కానీ యుద్ధ నియమాల ప్రకారం రథం మీద ఉన్నవారు కింద ఉన్న వారితో యుద్ధం చేయకూడదు. ఇదే మాట కర్ణుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు. ఆ మాటలు విన్న అర్జునుడు శ్రీకృష్ణుడితో నేను యుద్ధం చేయను అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కురుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఎక్కడ పోయింది ఈ ధర్మం, అభిమన్యుని వెనక నుంచి చంపినప్పుడు ఎక్కడ పోయింది ఈ ధర్మం అని అర్జునుడితో చెప్పి బాణం సంధించమంటాడు. బాణం వదిలిన వెంటనే కర్ణుడి శరీరం నుంచి తల మొండం వేరవుతుంది. అక్కడ అర్జునుడు వదిలింది మామూలు బాణం, ఏ అస్త్రం కాదు. దైవానుగ్రహం ఉంటే పూచిక పుల్ల కూడా మారణాయుధం అవుతుంది. ఈ సందర్భంలో కూడా అర్జునుడిదే పై చేయి. సో మనం చెప్పుకున్న టాపిక్ లో అర్జునుడే గొప్ప అని తెలుస్తుంది. ఎంతటి వీరుడైనా అధర్మం వైపు ఉంటే ధర్మం చేతిలో ఓడిపాల్సిందే. సో కామ్రేడ్స్, మనం ఎప్పుడైతే ధర్మం వైపు ఉంటామో అప్పుడు మన వెనకాల శ్రీకృష్ణుడు ఉన్నట్లే. సో కామ్రేడ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ, జై హింద్.